గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదండి. ఎస్, ఇట్స్ మై బర్త్డే వ్లాగ్ అండ్ ఇట్స్ మై బర్త్డే. బర్త్డే అనగానే ఆబ్వియస్లీ కొత్త బట్టలు అయితే వేసుకుంటాం కదా. సో నేను ఈ శారీ కట్టుకోబోతున్నాను అనమాట. ఈ మధ్య అంతా బ్లూ కలర్ అని బ్లూ కలరే నచ్చుతుంది. సో ఈ కలర్ అయితే ఇంతవరకు ట్రై చేయలేదనే చెప్పొచ్చు. ఐ డోంట్ హ్యావ్ మచ్ డ్రెస్సెస్ ఇన్ దిస్ కలర్. సో మేబీ ఈసారి ట్రై చేద్దామని బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. సాఫ్ట్ మెటీరియల్లోనే వచ్చింది. పైన కింద ఇలాగ గ్యాప్ బార్డర్ లాగా వచ్చి దాంట్లో చిన్న చిన్న బుటీస్ లా వచ్చినాయి అనమాట. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగ బుటీస్ వచ్చినాయి. ఇది మామూలు ఫ్యాన్సీ శారీయే. కలర్ నచ్చి తీసుకున్నా అనమాట. దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, కానీ నేను ఆ బ్లౌజ్తో కాకుండా కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేర్ చేస్తున్నాను. సో ఇది ఆల్రెడీ నా దగ్గర ఉన్న బ్లౌజే అనమాట. ఆల్రెడీ ఉన్న బ్లౌజ్కే శారీ సెట్ చేస్తే మరి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ కుట్టించాల్సిన పని లేదు అన్న ఫీలింగ్ తోటి. ఇది ఒకసారి అమ్మ వాళ్ళ శ్రీరామనవమి కళ్యాణానికి నేను డిజైన్ చేసుకున్న బ్లౌజ్. ఈ బ్లౌజ్ డిజైన్ కూడా మీ అందరికీ చాలా నచ్చింది. ఈ శారీకి పర్ఫెక్ట్గా వెళ్తుంది అని అనిపించింది. సో దీంతో ఈ శారీ కట్టుకోవాలని డిసైడ్ అయ్యాను అనమాట. సో కట్ చేస్తే ఇంకా ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది. కలర్ ఎప్పుడు వేసుకోలేదా నేను ఏంటి అన్నట్టుగా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉందన్నమాట. బ్లౌజ్ అయితే బాగానే సెట్ అయినట్టుగానే అనిపించింది. దానికే సింపుల్ చిన్న మకరకుండ లాంటి ఇయర్ రింగ్స్, ఒక్కొక్క కడా బ్యాంగిల్ అండ్ చిన్న నెక్లెస్తో పేర్ చేశాను అనమాట సింపుల్గా. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, ఫుల్ లుక్ కూడా బాగుంది అని అనిపించింది. సో రెడీ అయిపోయాను. యాక్చువల్లీ నేను బయటికి వెళ్ళాలన్నమాట. బయటికి అంటే ఏం లేదండి, తాంబూలం తీసుకోవడానికి పిలిచారు. ఎందుకంటే నా బర్త్డే శ్రావణ శుక్రవారం రోజే కాబట్టి, ఆ రోజు కొంతమంది వ్రతం చేసుకున్నారు కాబట్టి, సో తాంబూలంకి పిలిచారు కాబట్టి లూజ్ హెయిర్ వేసుకోవద్దునని, అంటే హెయిర్ కట్ చేయించుకున్నాను, బ్లాగ్ షేర్ చేశాను కదండి. సో చిన్న క్లిప్ పెట్టుకొని అయితే ఇలా వెళ్దాము అని రెడీ అయ్యాను. సో దానికోసమే రెడీ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు. యాక్చువల్లీ మామయ్య గారు నేనే ఉన్నాము. పిల్లలు మా వారు అందరూ ఆఫీసులు కాలేజీలకి వెళ్ళిపోయారు. సో ఇంకా పొద్దున్నే రెడీ అయ్యే పర్పస్ ఏం లేదనమాట. సో ఆఫ్టర్నూన్ టైంకి ఇంకా రెడీ అయ్యా, ఎందుకంటే తాంబూలానికి ఆఫ్టర్నూన్ పిలిచారు. సో ఇంకా ఆఫ్టర్నూన్ వరకు రెడీ అయ్యి బయలుదేరాను. అండ్ ఇంతకీ నా బర్త్డే గిఫ్ట్ ఏంటో చూపించలేదు కదా. ఇదిగోండి, దిస్ ఈజ్ మై బర్త్డే గిఫ్ట్ విచ్ ఈస్ అ డైమండ్ రింగ్. సో మీకు ఇంతకుముందు షేర్ చేశాను కదండి, ఒక డైమండ్ రింగ్ తీసుకున్నాను అని చెప్పి. దిస్ ఈస్ అ గిఫ్ట్ ఫర్ మై సెల్ఫ్. నాకు నేను ఇచ్చుకున్నాను అనమాట. ఒక చిన్న క్యూట్ డైమండ్ రింగ్, చాలా బాగా నచ్చింది. దీంట్లో చాలా డైమండ్స్ వచ్చినాయి అనమాట. రింగ్ కూడా బాగా వచ్చింది. ఇది నేను పన్నాలో తీసుకున్నప్పుడు కూడా మీకు షేర్ చేశాను చాలా మందికి. సో ఇది నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకుంటున్నా అనమాట. ఐఎమ్ జస్ట్ ప్రపోజింగ్ మై సెల్ఫ్ టు బీ హ్యాపీ అండ్ ఐ లవ్ యూ అని నాకు నేను చెప్పుకుంటున్నాను. సో ఇదిగోండి, రింగ్ అయితే భలే బాగుంది చేతికి. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఒకసారి మీరు పీజేని కాంటాక్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళు మళ్ళీ స్టాకప్ చేసాము అని చెప్పారనమాట. సో ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రింగ్స్ కూడా వచ్చినాయి అట. సో నేను యాక్చువల్గా వెళ్ళాలి, ఇంకా నాకు టైం సెట్ అవ్వక వెళ్ళలేదు. సో వెళ్ళి ఇంకా ఏమన్నా వస్తే మీకు డెఫినెట్గా షేర్ చేస్తా. ఈ రింగ్ మీకు కూడా నచ్చితే కనుక డెఫినెట్గా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ రింగ్ ప్రైస్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి, జస్ట్ 15,000లోనే మంచి డైమండ్ రింగ్. బాగుంది. 14 క్యారెట్ గోల్డ్లో వస్తుంది అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తోటి వస్తుంది అన్నమాట. అందుకనే బడ్జెట్లో వచ్చేస్తుంది. సో ఇది ఈ రింగ్తో నాకు నేను ప్రపోజ్ చేసుకొని ఐ లవ్ యూ అని నాకు నేను చెప్పుకొని తీసుకున్న, నాకు నేను ఇచ్చుకున్న బర్త్డే గిఫ్ట్. అండ్ ఈ రింగ్ అయితే ఇదండి, ఇలాగా మొత్తం డైమండ్స్ వచ్చినాయి అనమాట. అండ్ ఇలా ఒక క్రౌన్ టైప్లో, ఇక్కడ చూసారు కదా, ఇలాగా ఒక క్రౌన్ టైప్లో వచ్చి దాంట్లో మొత్తం అన్ని డైమండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనమాట. ఆల్మోస్ట్ 30 డైమండ్స్ ఉన్నాయి ఇందులో. దీని వెయిట్ 1 గ్రామ్ ఉందండి, 1 పాయింట్ చేంజ్ ఉందన్నమాట దీని నెట్ వెయిట్, గోల్డ్ వెయిట్ అయితే. అండ్ దీంట్లో 14 క్యారెట్ గోల్డే యూజ్ చేశారు కాబట్టి నేను వెళ్ళిన రోజు 8,000 చేంజ్ ఉంది గోల్డ్ ప్రైస్ 14 క్యారెట్ది. డైమండ్స్ ప్రైస్ అయితే ఆల్మోస్ట్ 4,000 పడిందండి ఇందులో యూజ్ చేసిన డైమండ్స్కి. అండ్ మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ అన్నీ కలుపుకొని కూడా ఇది కేవలం 15,000 రూపీస్కి వచ్చింది నాకు. సో 15,000కి అసలు టోటలీ వర్త్ ఇట్ అనమాట. సూపర్గా ఉంది. ఇంతవరకు మీరు డైమండ్ రింగ్స్ ట్రై చేయలేదు అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇంతకన్నా బడ్జెట్లో ఎక్కడా దొరకదనమాట. అండ్ ల్యాబ్ గ్రోనే అయినా సరే దీనికి కూడా మనకి ఇలాగా సర్టిఫికేట్తో సహా వస్తుంది అన్నమాట. దాని పిక్చర్, దాని డీటెయిల్స్, ఎవ్రీథింగ్ అన్నీ మెన్షన్ చేసి క్లియర్గా వస్తుంది. సో మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు.
ఇంకా వరలక్ష్మి వ్రతం తాంబూలం తీసుకోవడానికి పిలిచారని అన్నాను కదండి, మా కమ్యూనిటీలోనే పిలిచారనమాట, వేరే బ్లాక్లో. సో అక్కడికి వెళ్ళేసరికి మొత్తం ఫుల్గా డెకరేట్ చేసి భలే సూపర్గా అరేంజ్ చేశారు. వాళ్ళ ఇంట్లో అంతా కూడా మంచిగా, అంటే మెయిన్ డోర్ దగ్గర నుంచి ఎంట్రీలో ఎదురుగా ఇలాగ పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో, దానికంతా పెద్ద తులసి మాల వేసి అంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారనమాట. నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందండి, ఎందుకంటే మార్నింగే లలితా పారాయణ కంటిన్యూడ్ బై వ్రతం అన్నట్టుగా పెట్టుకున్నారు. బట్ నాకు మార్నింగ్ వీల్ అవ్వలేదు, సో అందుకని నేను ఆఫ్టర్నూన్ టైంకి వెళ్ళాను అనమాట. సో వెళ్ళేసరికి ఇంకా వ్రతం అంతా అయ్యి ఇంకా అప్పుడే లలిత పారాయణ అయిపోయి హారతిస్తూ ఉన్నారనమాట. ఇంకా నేను కూడా జాయిన్ అయ్యా. అండ్ అమ్మవారిని చూడలేదు కదండి, ఇదిగోండి అమ్మవారి డెకరేషన్ అయితే సూపర్గా చేశారు, సూపర్గా చేశారనమాట. చాలా బాగుంది. ఒక చిన్న అమ్మవారిని తీసుకొచ్చి బుజ్జి బాల త్రిపుర సుందరి లాగా అలాగ కూర్చున్నట్టుగా పెట్టారనమాట. అమ్మవారి ఫేస్ కూడా చాలా కళగా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానివ్వండి, శారీ డ్రేపింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ అమ్మవారి చుట్టూ ఇలాగా అష్టలక్ష్ములు ఉన్నట్టుగా ఇలా కలశాలు ఏర్పాటు చేసి, అష్టలక్ష్మి అమ్మవారి ఫేస్లు ఉంటాయి కదండి, అవన్నీ ఇలాగ అరేంజ్ చేశారన్నమాట. అన్నిటికీ ఇలాగా మంచిగా జ్యువెలరీ అవన్నీ పెట్టి, కలశాలను పెట్టి అమ్మవారి డెకరేషన్ అంతా చేశారు. అటు 4 ఇటు 4 మొత్తం అష్టలక్ష్ములు అందరినీ ఇలా పెట్టారన్నమాట. ఇంకా మధ్యలో కలశ స్థాపన చేసి ఆ పూజలు అవన్నీ చేస్తారు కదా, అవన్నీ చేశారు. అండ్ ప్రసాదాలు అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. అసలు డెకరేషన్ చూసి నేనైతే భలే హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. సో మీకు అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా ఓపిక్గా చేశారని నాకు అనిపించింది. అండ్ వెళ్ళేసరికి ఆల్రెడీ అంతా అయిపోయింది కదండి, ఇంకా అందరికీ తాంబూలం అవన్నీ ఇస్తున్నారన్నమాట. ఇక్కడ ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3-4 ఫ్రెండ్స్ అయ్యారులేండి. వాళ్ళల్లో సంధ్య కూడా ఒకరు, మన సబ్స్క్రైబరే అనమాట. మెయిల్ చేసి మరీ నన్ను ఇన్వైట్ చేశారు, ఎందుకంటే నా కాంటాక్ట్ నెంబర్ లేక ఈమెయిల్ చేశారనమాట. అండ్ మిగతా ఫ్రెండ్స్ వీళ్ళు. సంధ్య కాసేపు అలా పెద్దవాళ్ళగా ఫీల్ అయిపోవాలంతే. సంధ్య మీట్ సంధ్య కూడా సంధ్యనే. ఇక్కడ కొత్తగా వచ్చిన ఈ ప్లేస్ లో ఫ్రెండ్ అయ్యారనమాట. మనం ఫస్ట్ టైం తాంబూలాన్ని పిలిచారు. హాయ్ చెప్పండి. వెళ్ళి వాళ్ళందరినీ కలిసి అక్కడ అందరితో మాట్లాడి తాంబూలం తీసుకురావడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తన పేరు కూడా సంధ్య అని చెప్పాను కదండి, చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా పిలిచారు. అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు కూడా. అండ్ రెగ్యులర్గా మన వీడియోస్ కూడా చూస్తూ ఉంటా అని చెప్తే చాలా హ్యాపీ అనిపించింది. క్విక్ సౌండ్ అవుతుంది కదా, అంటే నెంబర్ ప్రెస్ చేస్తున్నారు. సంబడి ఈస్ కమింగ్. హాయ్. ఓ వాట్ ఈస్ దిస్? ఇస్ దిస్ ఫర్ మీ? Happy birthday. Thank you. What is this? A cake? Yeah. Thank you. ఇదిగోండి వీళ్ళిద్దరు ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చారు. ఎంతైందిరా టైము? 5:10. ఇప్పుడు నా బర్త్డే అన్న ఫీల్ వస్తుందిరా. వచ్చేప్పుడు కేక్ తెచ్చారా? థ్యాంక్ యూ. చేద్దాం నాన్న. ఏం బర్త్డే కేక్ తెచ్చారు నా కోసం? నా కన్నయ్య. రే ఎట్లా ఓపెన్ చేసేది ఇది? హ్యాపీ బర్త్డే టు మీ. లెట్ మీ సింగ్ ఎ సాంగ్ ఫర్ మై సెల్ఫ్. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. స్పెషల్ బాక్స్ ఎవరికి ఇదే బాక్స్లో ఇస్తాడు రా నాకు. ఇట్లా రెక్టాంగిల్ బాక్స్ ఇస్తుంది, ఇట్లా షేప్ ఎంత అస్థెటిక్స్ లేదు ఏం లేదు. Whoa, whoa, whoa. Oh, nice. Chocolate cake? Yeah. Happy birthday, Mom. Nice. Super. బాగుంది. మార్నింగ్ నుంచి అసలు పిక్ కూడా దిగలేదనమాట. ఇంకా పిల్లలు వచ్చాక దిగాను. ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది. శారీ ఓకే బాగానే అనిపించింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది, మేబీ బికాస్ ఆఫ్ ద కలర్ అనుకుంటా.
ఇంకా పిల్లలు మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఈవినింగ్ కేక్ కట్ చేశాను అనమాట. మావయ్య గారివి అండ్ మా వారివి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా అప్పుడు కొంచెం బర్త్డే వైబ్ అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఐ వాజ్ ఆల్ అలోన్. సో పొద్దున్న నుంచి నాకు చాలా లోన్లీ ఫీలింగ్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు అంతా ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఎవరో ఒకళ్ళు వస్తుండే వాళ్ళు, కంటిన్యూస్ కాల్స్ వస్తూ ఉండేవి. ఇట్లాగా కొంచెం ఐ యూస్ టు హ్యావ్ దట్ వైబ్ అనిపించింది అనమాట. ఈసారి మాత్రం ఎవ్వరూ కాల్ చేయలేదు. అంటే అమ్మ వాళ్ళు మార్నింగే చేస్తారు, చెల్లి, అమ్మ, నాన్న, బాబాయ్ అందరూ మార్నింగే చేసి విషెస్ చెప్పారు. అండ్ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా. ఆ తర్వాత నుంచి ఐ వాజ్ ఆల్ అలోన్ టిల్ ద ఈవినింగ్. మధ్యాహ్నం ఓకే తాంబూలంకి కొద్దిసేపు అట్టే వెళ్ళి వచ్చి రావడం కొంచెం డీవియేషన్ అనిపించింది, వాళ్ళని కలవడం కొంచెం హ్యాపీ అనిపించింది. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకలాంటి సైలెన్స్. నేను బేసిక్గా ఏంటంటే జనాలు లేకపోయినా అట్లాగా పీపుల్ లేకపోతే నేను ఉండలేను, ఐ ఫీల్ సఫకేటెడ్ అనమాట. సో బట్ ఈసారి నాకు నేను అనుకున్నాను, ఓకే ఈసారి నుంచి ఐఎమ్ గ్రోయింగ్ అండ్ నా ఏజ్ కూడా పెరుగుతుంది. ఐ హ్యావ్ టు లెర్న్ హౌ టు బీ మై సెల్ఫ్. ఎవరు లేకపోయినా సరే నాకు నేను హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. ఐ విల్ స్టాప్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పీపుల్. ఐ విల్ స్టాప్ ఏదో జరిగిపోవాలి అని ఓవర్ ఎక్సైటెడ్గా ఉండకుండా కొంచెం కామ్ డౌన్ అవ్వాలి అని అనుకున్నా అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అవి రీచ్ అవ్వనప్పుడు విల్ ఫీల్ లో. సో నాకు నేను లోగా ఫీల్ అయితే అదే పెద్ద డ్రాబ్యాక్ కదా. సో నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకోవాలి అనుకున్నాను, విచ్ ఈజ్ మై ఓన్ పీస్. సో నేను ఎవరి దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఐ విల్ బీ హ్యాపీ విత్ మై సెల్ఫ్. నాకు నేను ఎలోన్గా ఉన్నా, నేను హ్యాపీగా ఉండాలి, నన్ను నేను హ్యాండిల్ చేసుకోవాలి అని అనుకున్నా అనమాట. సో నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్ అంటే గ్రో అయ్యే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ మనం రకరకాలుగా మారుతూ ఉంటాం కదా. సో ఈ ఇయర్ నుంచి నాలో నేను చేసుకోవాలనుకున్న మార్పు ఏంటంటే ఎవరున్నా లేకపోయినా నేను హ్యాపీగా ఉండాలి, నా పనులు నేను చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడం నాకు నేను నేర్చుకోవాలి అని అనుకున్నాను. ఎందుకంటే ముందు మనకు మనం హ్యాపీగా ఉంటేనే ఎదుటి వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వగలం అని అంటారు కదండి. సో అలాగే నాకు నేను హ్యాపీగా ఉండి ఎదుటి వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఇద్దాము అని అనుకుంటున్నాను. సో మొత్తానికి ఈ ఇయర్ బర్త్డే అయితే ఇట్ వాజ్ లైక్ ఏ రోలర్ కోస్టర్ ఆఫ్ ఫీలింగ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏం జరిగిపోలేదు, నాలో నాకే ఫీలింగ్స్ వల్ల అట్లా అనిపించింది అనమాట. అండ్ మనలో చాలా మంది మన ఫ్యామిలీ మెంబర్స్ ఇన్స్టాగ్రామ్లో నాకు చాలా మెసేజ్లు చేశారు నా బర్త్డే విషెస్ చెప్తూ. మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి ఈసారి నా బర్త్డే అయితే ఇలా అయిందనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.